జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప. వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడమ పర్వదినాన కాళహస్తిలో పోలీసుల ప్రశంసనీయమైన బందోబస్తు ఏర్పాట్లు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో సంక్రాంతి పండుగలో భాగంగా కడమ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల భద్రతకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లు అభినందనీయంగా నిలిచాయి. ముందస్తు ప్రణాళికతో సమగ్ర సమన్వయంతో డీఎస్పీ శ్రీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో సిఐలు ప్రకాష్ కుమార్, నాగార్జునరెడ్డి, తిమ్మయ్య, ఎస్ఐలు వెంకటేష్, వెంకట సుబ్బారెడ్డితో పాటు ప్రత్యేక బలగాలు సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించారు. భక్తుల రాకపోకలు, క్యూ లైన్లు, గిరి ప్రదర్శన మార్గాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించారు. ముఖ్యంగా గిరి ప్రదర్శన సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక హ్యాండిక్యాప్డ్ మహిళ పరిస్థితిని గమనించిన డీఎస్పీ నరసింహమూర్తి మానవీయ దృక్పథంతో తక్షణమే స్పందించి ఆమెకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి సురక్షితంగా దర్శనం కల్పించారు. ఈ సంఘటన పోలీసుల సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది. భక్తుల భద్రతా సౌకర్యాలే లక్ష్యంగా అంకిత భావంతో పనిచేసిన కాళహస్తి పోలీసు విభాగం సేవలు భక్తుల నుండి, స్థానిక ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటున్నాయి.